చిన్న గ్రామంలో నీళ్లు మోసే వ్యక్తి రాము ఉండేవాడు. ప్రతి ఉదయం అతడు తన భుజాలపై ఒక చెక్క దండ వేసుకుని దానికి 2 మట్టి కుండలు కట్టుకుని నీళ్లకు వెళ్ళేవాడు. ఒక కుండ అయితే పూర్తిగా బాగుంది. అది బలంగా మృదువుగా ఉంది. ఎప్పుడూ పూర్తిగా నీళ్లతో ఇంటికి చేరేది. మరో కుండకి ప్రక్కన పగులు ఉంది. రాము కుండల్లో నీళ్లు తీసుకువెళ్ళేటప్పుడు ఆ పగులు నుంచి నీళ్లు మెల్లగా దారిలో కారిపోతూ ఉండేవి. రోజూ ఇదే పని. ఇంటికి చేరేసరికి బాగున్న కుండ పూర్తిగా నీళ్లతో ఉండేది. కాని పగులు ఉన్న కుండ సగం మాత్రమే నీళ్లతో ఉండేది. ఒక ఉదయం పగులు ఉన్న కుండ రాముతో మెల్లగా మాట్లాడింది. యజమాని, నన్ను క్షమించండి. నా పగులు వల్ల ప్రతిరోజు చాలా నీరు వృధాగా పోతుంది. మీరు ఎంతో కష్టపడుతున్నారు. కానీ నేను సగం మాత్రమే నీళ్లు తీసుకువస్తున్నాను. నేను పనికిరాని కుండను అని అంది. రాము మృదువుగా అన్నాడు, నా ప్రియమైన కుండ, ఈరోజు నువ్వు నీ వైపు నేలను జాగ్రత్తగా చూడు అని చెప్పి అతడు మెల్లగా ఇంటివైపు నడిచాడు. అది తన వైపు ఉన్న నేలను చూసింది. అక్కడ పచ్చని మొక్కలు, రంగురంగుల పూలు పెరిగి ఉన్నాయని గమనించింది. మరోవైపు బాగున్న కుండ వైపు నేల ఎండిపోయి ఖాళీగా ఉంది. ఇంటికి చేరిన తరువాత రాము పగిలిన కుండతో ఇలా అన్నాడు. నీ వైపు ఉన్న పూలను గమనించావా అని అడిగాడు. నీకు పగులు ఉందని నాకు తెలుసు. అందుకే నీవు వచ్చే దారిలో నేను విత్తనాలు నాటాను. ప్రతిరోజు నది నుంచి వస్తున్నప్పుడు నీకు తెలియకుండానే నువ్వు ఆ విత్తనాలకు నీరు పోసావు. నీ వల్లనే ఈ పూలను కోసుకుని నా ఇంటిని, దేవుని మందిరాన్ని అలంకరించగలుగుతున్నాను అని అన్నాడు. నువ్వు నీకు బలహీనంగా అనిపించవచ్చు. కానీ నీ పగులు వల్ల ఈ దారి అంతా ఎంత అందంగా మారిందో చూసావు కదా అని చెప్పాడు. కొంతసేపు ఆ కుండ మౌనంగా ఉండిపోయింది. దానికి హృదయం ఉండి ఉంటే అది ఆనందంతో నిండిపోయేదేమో. మొదటిసారి అది తనను పగిలిన కుండగా కాకుండా ప్రత్యేకమైనదిగా భావించింది. మనకు లోపాలుగా కనిపించే విషయాలే సరైన విధంగా ఉపయోగిస్తే మనకు ప్రత్యేకమైన వరాలుగా మారతాయి.